पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. అర్జున విషాదయోగంలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, సంజయ, ధర్మక్షేత్రమనబడు ఈ కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనేటటువంటి ఉత్సాహంతో నా వాళ్ళు పాండవులు కలిసి ఏం చేశారు అని. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు. దానికి తర్వాత సంజయుడు సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఎవరు ఈ ధృతరాష్ట్రుడు? మనం కథగా తీసుకున్నట్లయితే కౌరవులకు తండ్రి ధృతరాష్ట్రుడు. ఆయనకి 9 కొడుకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కౌరవులు అని అనటం జరుగుతుంది. ఆ కౌరవులకు పాండవులతో శత్రుత్వము, దాంతో వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి సిద్ధమైనటువంటి కౌరవులు పాండవులు అక్కడ ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుడు అనేటటువంటి మంత్రిని అడుగుతున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. ఈ కథ మాట్లాడుకున్నట్లయితే మనకేం ఉపయోగం ఏం లేదు. ఈ కథ మనకెలా ఉపయోగపడుతుంది? అసలు ఈ కథ ఎప్పటిదోనా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటిదా? ఇది ఇప్పుడు జరుగుతున్నట్లయితేనే మనకు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడో జరిగినట్లయితే మనకు ఉపయోగపడేది ఏమి కానే కాదు. సరే, ఇప్పుడు ఈ పాత్రలు ఎవరు? అసలు ఏమిటిది? ధృతరాష్ట్రుడు. ఎవరు ధృతరాష్ట్రుడు? ధృతము అంటే ధరించటము. ధరించటము అంటే గట్టిగా పట్టుకుని ఉండటము. దేన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడట? రాష్ట్రాన్ని పట్టుకుని ఉన్నాడు. రాష్ట్రము అంటే ప్రమాదము అని ఒక అర్థం ఉంది. ప్రమాదాన్ని పట్టుకుని ఉన్నాడట. ఏమిటి ప్రమాదము అని మనం ఆలోచించినట్లయితే నేను దేహము అనుకోవటమే ప్రమాదమట. సరే, ఇప్పుడు దాకా మనం దేహమే అనుకుంటున్నాము, దేహమే అనుకోవటమే ప్రమాదం ఏమిటి అన్నది సరే పోను మీకు భగవద్గీత మాట్లాడుకుంటున్నప్పుడు మీకు అవగాహన అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదేం ప్రమాదము? నేను దేహం అనుకోవటమే ప్రమాదమా అని మీరు ఆందోళన పడవద్దు. ముందుకు వెళ్ళిన కొద్దీ కూడా మీకు భగవద్గీత ఇదంతా కూడా అర్థమయ్యేలాగా, అవగాహన అయ్యేలాగా, పూర్తిగా అనుభవానికి వచ్చేలాగా భగవద్గీత మనకు అన్నీ చెబుతుంది. కాబట్టి ఇప్పుడు దీని గురించి మీరు ఆందోళన పడవద్దు. సరే, ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది అంటే
పూర్తిగా కళ్ళు మూసుకుపోయి ఉండటం వల్ల, ఒక అంధకారంలో ఉండటం వల్ల. ఏమిటి ఆ అంధకారము, ఏమిటి కళ్ళు మూసుకుపోవటము అనంటే అదే అజ్ఞానము. అజ్ఞానం వల్ల ఈ దేహం అనేటటువంటి రాష్ట్రం అంటే ఒక భాగము, అల్పము. ఏది అల్పము? ఈ దేహమే అల్పము. నేను అల్పుడను, నేను ఈ దేహాన్నే అనేటటువంటి భావాన్ని పట్టుకుని ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడే ధృతరాష్ట్రుడు అనబడుతున్నాడు. ఎవరా జీవుడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో లేడు. ఇక్కడ అందరూ కూడా ధృతరాష్ట్రులే. అజ్ఞానం వల్ల కేవలము దేహమే తాను అనేటటువంటి భావనతో, ఈ భావనలో కూరుకుపోయి ఇదే దేహము నేను అనే భావన, ఇది అహం ఆకారం, నేను ఈ ఆకారమే, నేను కేవలము దేహాన్నే అనేటటువంటి భావనతో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడే ధృతరాష్ట్రుడు అనబడుతున్నాడు. బానే ఉంది. ఈ ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ రెండు మాటలు వచ్చినాయి ఇక్కడ. ఒకటి ధర్మక్షేత్రమట, రెండవది కురుక్షేత్రమట. కథ ప్రకారం అయితే ఎక్కడో కురుక్షేత్రం అంటే ఎక్కడో ఉంది, అక్కడ యుద్ధం జరిగింది. పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని హస్తినాపురంలోనే ఉండి సంజయుడు తిలకించటానికి కావలసినటువంటి శక్తిని వ్యాస భగవానుడు సంజయుడికి ప్రసాదించాడట. ఈ సంజయుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి. ధృతరాష్ట్రుడికి చూపు లేదు కాబట్టి నీకు ఆ దృష్టి ప్రసాదిస్తాను, యుద్ధంలో ఏం జరుగుతుందో చూడు అని వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడిని అడిగినప్పుడు, నేను చూడను, నేను ఈ గుడ్డితనంతో ఇలాగే ఉంటాను అని ధృతరాష్ట్రుడు చెప్పటం జరిగింది. సరే, అప్పుడు వ్యాస మహర్షి ఏం చేస్తారు అంటే, సంజయుడికి నేను ఆ దృష్టి ప్రసాదిస్తున్నాను. సంజయుడు అక్కడ యథాతథంగా తాను చూసినట్లుగా, చూడకపోయినా చూసినట్లుగాను, వాళ్ళ సంభాషణ వినకపోయినా వింటున్నట్లుగాను తాను తెలుసుకోగలుగుతాడు. దూరాన ఉండి కూడా అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా ప్రతి దాన్ని కూడా తాను తెలుసుకోగలుగుతాడు సంజయుడు. కాబట్టి సంజయుడు ఆ విధంగా తెలుసుకొని నీకు చెప్తాడు అని చెప్పటం జరిగింది. ఆ విధంగా సంజయుడికి ఆ దృష్టి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత సంజయుడు యుద్ధంలో ఏమేం జరుగుతుంది, ఎలా మొదలైంది, ప్రతిదీ కూడా ధృతరాష్ట్రుడికి తెలియచేయటం, ఇదంతా మనం కథలో తెలుసుకున్నటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ సంజయుడు అన్నప్పుడు ఎవరు సంజయుడు? సమ్యక్ జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే సంజయుడు. సమ్యక్ జ్ఞానము. సంజయ, సం అంటే బాగా, జయ అంటే జయించినటువంటి వాడు. ఏది జయించాడు ఈ సంజయుడు? రాగద్వేషాలను జయించాడు. రాగద్వేషాలు లేనటువంటి బుద్ధి ఏదైతే ఉందో ప్రతి మనిషిలోనూ కూడా, అటు రాగం వైపు ఇటు ద్వేషం వైపుకో మొగ్గు చూపకుండా కేవలము ఏం జరుగుతుంది
అని గ్రహించేటటువంటి బుద్ధి ఇక్కడ ప్రతి మనిషిలోనూ కూడా ఉంది. ఆలోచించండి, మీకు తెలుస్తుంది. అటువైపు రాగమో ఇటువైపు ద్వేషమో నిన్ను లాగుతూ ఉన్నప్పుడు, లేదా అటువైపు మంచి వైపు నీవు లాగబడుతూ ఉన్నప్పుడు, లేదా చెడు వైపు నీవు లాగబడుతూ ఉన్నప్పుడో, ఇప్పుడు నీవు మంచి వైపు నడుస్తున్నావా చెడు వైపు నడుస్తున్నావా అని నిష్పక్షపాతంగా గమనించేటటువంటి గమనిక ఏదైతే ఉందో, ఆ గమనించేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సంజయుడు అనబడుతుంది. ఇది ఇక్కడ ప్రతి మనిషిలోనూ కూడా ఉంది. ఒక చెడు పని చేయాలి అని అనుకున్నప్పుడు లోపల ఒకటి గమనిస్తుంది అని తెలుస్తూనే ఉంది నీకు. దాని నుంచి నువ్వు బయటపడలేనప్పుడు, బయటపడలేకపోవటం అనేటటువంటిది నీలో ఒకటేదో గమనిస్తుంది అనేది నీకు తెలుస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఆ గమనిస్తున్నటువంటిది ఏదో అది నీకు ఇది సవ్యం కాదు అని చెప్పటం అన్నది కూడా నీకు తెలుస్తూనే ఉంది. అలాగే నువ్వు మంచి వైపు నడుస్తూ ఉన్నప్పుడు ఆ గమనిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ గమనిక ఒకటి నిన్ను గమనిస్తూ ఉన్నది, నీ నడకను గమనిస్తూ ఉంది, నీ ఆలోచనలను గమనిస్తూ ఉంది, నీ చేష్టలను గమనిస్తూ ఉంది, ప్రతి సమయంలోనూ కూడా గమనిస్తూనే ఉంది. అది ప్రతి సమయంలోనూ కూడా గమనిస్తూనే ఉంది. ఆ గమనిక నిష్పక్షపాతంగా అనేటటువంటిది నీకు తెలుస్తూనే ఉంది. ఆ సమ్యక్ జ్ఞానమే సంజయుడు అనబడుతున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడు? ఈ దేహంలోనే ఉన్నాడు. అస్తినాపురం అట అది. అస్థినామపురం. అస్తినాపురములో మా అనేటటువంటిది లోపించిందంతే. అస్థి అంటే ఏనుగు. ఏనుగు అనేటటువంటిది అహంకారానికి గుర్తు, తమో గుణానికి గుర్తు. అజ్ఞానం వల్ల పూర్తిగా గుడ్డివాడైపోయి ఈ దేహానికి పరిమితమైపోయినటువంటి జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడు? జీవుడిగా, అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి జీవుడుగా, ధృతరాష్ట్రుడుగా ఈ దేహంలోనే ఉన్నాడు. ఇప్పుడు సంజయుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి క్షణము కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మంచి చెడుల పోరాటంలో, ఈ ధర్మాధర్మాల పోరాటంలో ప్రతి దాన్ని కూడా గమనిస్తున్నటువంటి ఆ సంజయుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ దేహంలోనే ఉన్నాడు, సంజయుడు ఈ దేహంలోనే ఉన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. సరే, బాగానే ఉంది. తర్వాత ధర్మక్షేత్రే కురుక్షేత్రే రెండు మాటలు మాట్లాడుతున్నారు. క్షేత్రము అంటే ఏమిటి అసలు? మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది ఏమని? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇదం శరీరం, ఈ శరీరమే క్షేత్రము అని అనబడుతుంది. ఈ శరీరమే, ఈ దేహమే క్షేత్రము అనబడుతుంది. బాగుంది. ఇప్పుడు ఇక్కడ రెండు క్షేత్రాల గురించి మాట్లాడుతున్నారు. ధర్మక్షేత్రం ఒకటి, కురుక్షేత్రం ఒకటి. క్షేత్రం అంటే మాత్రం ఈ దేహమే. రెండు మాట్లాడుతున్నారు. ధర్మక్షేత్రమట, కురుక్షేత్రమట. ఏమిటి కురుక్షేత్రము అంటే ఏమిటి? మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కురు అంటే చెయ్యి. ఏమిటి చెయ్యి?
పనులు చెయ్యి, కర్మలు చెయ్యి. కర్మలు చేయటానికి ప్రతి క్షణము కూడా ఈ దేహంలో మనకి 3 కరణాలు ఉన్నాయి, అంటే 3 వస్తువులు ఉన్నాయి. ఈ దేహంలో కర్మ చేయటానికి 3 వస్తువులు, త్రికరణాలు అంటారు వీటిని. ఈ త్రికరణాలతో ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూ 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 ఉంది. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే కర్మక్షేత్రము అన్నారు. ఈ కర్మక్షేత్రమే అంటే ఈ శరీరమే నిజానికి కురుక్షేత్రము అనబడుతుంది. ఏమిటి ఆ త్రికరణాలు? మనస్సు, వాక్కు, ఈ దేహము, ఈ శరీరము. ఈ మనోవాక్కాయాలు 3 కూడా ఇక్కడ మనకు కర్మ చేయటానికి ఉన్నటువంటి కరణాలు, అంటే వస్తువులు. ఈ వస్తువుల వల్ల ఇక్కడ ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంది ఈ త్రికరణాల ద్వారా. అలాగే ఇక్కడ అనేక కర్మలు మనం పుట్టిన దగ్గర నుంచి అనేక కర్మలు చేస్తూనే ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ బాహ్యమైనటువంటి కర్మలతో పాటు భక్తిపరమైనటువంటి కర్మలు, మతపరమైనటువంటి కర్మలు, ఇలాగ ఎన్నో కర్మలు మనం ఇక్కడ చేస్తూనే ఉన్నాము. నిరంతరము కూడా ఒక కర్మ జరుగుతూనే ఉంది. మాట్లాడటం అనేటటువంటిది ఒక కర్మ, ఆలోచించటం అనేది ఒక కర్మ. అలాగే ఈ దేహంతో చేసేటటువంటిది ప్రతిదీ కూడా కర్మ. కాబట్టి ఇక్కడ ప్రతి క్షణము అన్నట్లుగానే కర్మ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్రము అంటే ఏది? నిజానికి ఈ దేహమే కురుక్షేత్రము. ఈ దేహమే, ఈ స్థూల దేహమే కురుక్షేత్రము అనబడుతుంది. దీనికి కురుక్షేత్రం అనటానికి ఏదైనా ప్రామాణికత ఉందా అని మనం చూసినట్లయితే శృతులలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? ప్రత్యేకించి జాబాలోపనిషత్తులో ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, జాబాలోపనిషత్తు అనేటటువంటిది యజ్ఞవల్క మహర్షికిని బృహస్పతికి మధ్యలో జరిగినటువంటి సంవాదంలో ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడ దేవతలను ఉద్దేశించి యజనం చేయబడుతుందో, దేవతలను ఉద్దేశించి యజనం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది కురుక్షేత్రము. అలాగే ఆ పరమాత్మ ఎక్కడ కొలువై ఉన్నారో అది కురుక్షేత్రము అనబడుతుంది. ఎక్కడ పరమాత్మ కొలువై ఉన్నారు? ఈ క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అని మనకు క్షేత్రజ్ఞ విభాగయోగంలో పరమాత్మ చెబుతున్నారు. ఈ క్షేత్రంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే. క్షేత్రము అనబడుతున్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరిణ లేదా క్షేత్రజ్ఞుడు నేనే అని పరమాత్మ మనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈశ్వర సర్వభూతానాం హృదేశ అర్జున తిష్టతి అన్నది మనకు స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇత్యాది కారణాల వల్ల ఇప్పుడు కురుక్షేత్రము అంటే ఏదో కాదు, ఈ దేహమే, ఈ స్థూల దేహమే కురుక్షేత్రము అనబడుతున్నది. అనునిత్యము కూడా కర్మకు కారణమైనటువంటి ఈ దేహమే కర్మక్షేత్రము, ఇదే కురుక్షేత్రము. ఇప్పుడు ఇంకొక విషయం ఒకటి వచ్చింది మనకి. ఏ విషయం వచ్చింది? ధర్మక్షేత్రము.
ధర్మక్షేత్రమట. ఇప్పుడు ఈ ధర్మక్షేత్రము అనేటటువంటిది ఎక్కడ ఉంది? క్షేత్రము అంటే శరీరము లేదా దేహము అని మనకు భగవద్గీత చెప్పినట్లుగా మనం ఆ నిర్వచనం చేసుకున్నాము. కురుక్షేత్రం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది, కర్మ జరుగుతున్నది కాబట్టి ఇది కర్మక్షేత్రము, కాబట్టి కురుక్షేత్రము. అలాగే ఉపనిషత్తుల్లో చెప్పబడింది, ఎక్కడైతే దేవతలను యజనం చేస్తూ ఉంటారో అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ కర్మలు చేస్తూ ఉంటారో అది కురుక్షేత్రం అనబడుతుంది. అలాగే ఎక్కడైతే ఆ దేవాది దేవుడు పరమాత్మ కొలువై ఉంటారో అది కురుక్షేత్రం అనబడుతుంది అన్నది మనకు శృతుల్లో చెప్తున్నట్లుగా ఇది కురుక్షేత్రము అనేటటువంటిది మనం ఒక నిర్ధారణకు వచ్చాం. ఇప్పుడు రెండవది ఏమిటి? ధర్మక్షేత్రము అనేటటువంటిది. ఈ ధర్మక్షేత్రము అంటే ఏమిటి? ధర్మక్షేత్రం అన్నప్పుడు అసలు ధర్మము అంటే ఏమిటి? ధారణాత్ ధర్మ ఉచ్యతే అంటారు. ధరిస్తున్నటువంటిది ఏదో అది ధర్మము అనబడుతున్నది. ధరిస్తున్నటువంటిది ఏదో అది ధర్మము అనబడుతున్నది. ధారయతి ధార్యతే ఇతి ధర్మః. ధారయతి ధార్యతే ఇతి ధర్మః. ఏది ధరించబడుతున్నదో అది ధర్మము అనబడుతున్నది. ధరించటము అంటే ఏమిటి? గట్టిగా పట్టుకుని ఉండటమే ధరించటము అంటే. ఏది నువ్వు గట్టిగా పట్టుకుని ఇక్కడ ఉంటున్నావో, ఏది నాది అనుకుంటూ, నేను చేస్తున్నాను అనుకుంటూ, దాని ఫలితం నాది అని అనుకుంటూ నీవు ఇక్కడ ఏ భావాలతో నువ్వు ఉన్నావో అదంతా కూడా నువ్వు పట్టుకుని ఉండేటటువంటిది. దాన్ని నువ్వు పట్టుకుని ఉంటే అది నిన్ను పట్టుకుని ఉంటుందట. ఇదొక మంచి మాట. నువ్వు ధరిస్తూ ఉంటే అది నిన్ను ధరిస్తూ ఉంటుందట. ఇంకొకటి ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని నువ్వు రక్షించితే అది నిన్ను రక్షిస్తుంది అన్నారు. నువ్వు పట్టుకుని ఉండటం ఏమిటి? అది నిన్ను పట్టుకుని ఉండటం ఏమిటి? ఏవి నువ్వు పట్టుకుని ఇక్కడ ఉన్నావు? అనేక ధర్మాలను నువ్వు పట్టుకుని ఉన్నావు ఇక్కడ. ఈ బాహ్యమైనటువంటి ప్రపంచానికి సంబంధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. అవి కానట్లుగా మోక్ష ధర్మాలన్నవి కొన్ని ఉన్నాయి. మోక్ష ధర్మాలను నువ్వు పట్టుకున్నట్లయితే అది నీకు శ్రేయోదాయకము. అలా కాకుండా ఈ బాహ్యమైనటువంటి ధర్మాలలో నువ్వు కూరుకుపోయి ఉన్నట్లయితే మాత్రం మరలా నీకు జన్మలు తప్పదు. ఇది మనకు శాస్త్రం చెప్పేటటువంటి విషయము. ఏ ధర్మాలని నువ్వు ఇక్కడ ఆచరిస్తున్నావు, అలాగే ఈ బాహ్యమైనటువంటి ధర్మాలలో కూడా రెండు రకాలు ఉన్నాయి. నీకు తోసినట్లుగా నువ్వు ఇది ధర్మము అనుకుంటూ చేసుకుంటూ పోవటం అన్నది ఒకటి. అలా కాకుండా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా ఆయా ధర్మాలను ఆచరించటం అన్నది రెండో విషయము. ఈరోజు అనేక మంది వాళ్లకు తోసిన రీతిలో ఈ ధర్మాలను ఆచరించుకుంటూ వెళుతున్నారే తప్ప శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని తెలుసుకుని ఆచరించాలి అనేటటువంటి అవగాహన కొరవడిపోతుంది. నువ్వు ఆచరించేది సరైనదా కాదా అని నిర్ధారణ చేసుకోవటానికి మనకు శాస్త్రాలు ఉన్నాయి. అవి ప్రామాణికమైనటువంటిది. శాస్త్రం అంటేనే ఇది చెయ్యి అని శాసించేటటువంటిది ఏదైతే ఉందో అది శాస్త్రము అనబడుతుంది. ఇది చెయ్యి, ఎందుకు చేయాలి? నీ శ్రేయస్సు కోసం చేయాలి, నీ సుఖశాంతుల కోసం ఇది చేయాలి. అలాగే సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో అందరి సుఖశాంతుల కోసం ఇది చెయ్యాలి.
అని శాస్త్రం నిన్ను శాసిస్తుంది. ఇదిగో ఈ విధంగా నువ్వు నడవాలి, ఇదిగో ఈ విధమైనటువంటి కర్మలు నువ్వు చేయాలి, ఈ విధంగా చేసినట్లయితే నీవు దోషాల నుంచి నీవు బయటపడతావు, అలాగే ఈ విధంగా చేసినట్లయితే నీకు పుణ్యం వస్తుంది, దాని ఫలితం నీవు సుఖశాంతులను పొందటానికి వీలవుతుంది, అలాగే ఈ విధంగా చేసినట్లయితే ఇది సమాజానికి శ్రేయోదాయకం అవుతుంది, సమాజంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండటానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా నీకు శాస్త్రం చెబుతుంది. శాస్త్రం చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ నీకు ఈ బాహ్యమైనటువంటి జీవితము సుఖంగా శాంతిగా ఉంటుంది. అలాగే నువ్వు ఎవరి శాంతికి కూడా భంగం కలిగించకుండా ఉండటమే కాకుండా సర్వజనుల యొక్క శాంతిని కూడా నువ్వు కోరేవాడివి అవుతావు, దానికి నువ్వు సహకరించిన వాడివి అవుతావు. అంతేకాకుండా మోక్షము అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధమైనటువంటి ధర్మాలను నువ్వు తెలుసుకుని నువ్వు దాన్ని ఆచరణలోకి పెట్టుకున్నట్లయితే నీవు మోక్షం పొందటానికి వీలవుతుంది. ఇది మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ ధర్మాలను ఆచరిస్తున్నావు అంటే ముఖ్యమైనటువంటిది నేను ఈ దేహము అనేటటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నావు, ధారణ చేస్తున్నావు. ఇది ధర్మము, ఇది పట్టుకుని ఉన్నావు, ఈ భావన నువ్వు పట్టుకుని ఉన్నావు. నేను ఈ దేహమే అనేటటువంటి ఈ భావన ఏదైతే ఉందో ఇది నీవు పట్టుకుని ఉన్నావు, గట్టిగా పట్టుకుని ఉన్నావు, కాబట్టి ఇది నిన్ను పట్టుకుని ఉంటుంది. బాగానే ఉంది. అలాగే ఇక్కడ నేను తండ్రిగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, తల్లిగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, బిడ్డగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, అలాగే స్నేహితుడిగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, గురువుగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, శిష్యుడిగా నాకు ఈ ధర్మాలు ఉన్నాయి, వృత్తితో నాకు ఈ ధర్మాలు ఏర్పడ్డాయి అని ఈ ధర్మాలన్నిటినీ కూడా నువ్వు పట్టుకుని కూర్చుని ఉన్నావు. ఈ ధర్మాలన్నిటినీ కూడా నువ్వు పట్టుకుని కూర్చుంటే అంటే వీటిని నువ్వు ధరిస్తుంటే ఇవి నిన్ను ధరిస్తూ ఉన్నాయి, నిన్ను పట్టుకుని కూర్చుని ఉంటాయి. నిన్ను పట్టుకుని కూర్చోవటం అంటే ఏమిటి అంటే దీని అర్థం రేపు నువ్వు మరణించిన తరువాత సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఈ ధర్మాలన్నీ కూడా పట్టుకుని నీవప్పుడు స్థూల శరీరంగా ఉండవు, కేవలము సూక్ష్మ శరీరంగానే ఉంటావు. ఈ స్థూల శరీరం రాలిపోతే నీవు కేవలము సూక్ష్మ శరీరంగానే ఉంటావు. మనకు పెద్దలు చెప్పారు ఏమని, 3 దేహాలు ఉన్నాయి అనేది. ఒకటి స్థూల దేహము, రెండవది సూక్ష్మదేహము, మూడవది కారణదేహం. కారణదేహము అనేటటువంటిది అది అజ్ఞానము. కాబట్టి ఇక్కడ విషయమంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఈ 2 దేహాల్లోనే ఉంది. దేహము అంటే ఏదో కాదు, శరీరమే. సూక్ష్మదేహము లేదా సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరానికి ఈ ధర్మాలన్నీ కూడా అతుక్కుపోయి ఉంటాయి. సూక్ష్మ శరీరానికి అతుక్కుపోయి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రేపు ఇంకొక జన్మకు కారణమవుతున్నటువంటిది ఏది అంటే ఈ సూక్ష్మ దేహమే, ఈ సూక్ష్మ శరీరమే. అర్థమైందా? అంటే ఈ సూక్ష్మ క్షేత్రమే, ఇది స్థూల క్షేత్రము, అది సూక్ష్మ క్షేత్రము. ఆ సూక్ష్మ క్షేత్రమే ఇక్కడ ఏమని చెబుతున్నారంటే ధర్మక్షేత్రము. ధర్మానికి అది క్షేత్రము. ఈ ధర్మాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి, సూక్ష్మదేహంలోనే ఉన్నాయి. సూక్ష్మదేహం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కురుక్షేత్రము, ధర్మక్షేత్రము, ఈ 2 కూడా ఎక్కడో కాదు,
ఇక్కడే ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఒకటి, ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, అహంకారంతో కూడి అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నేను దేహమే అనేటటువంటి భావన గట్టిగా పట్టుకుని కూర్చున్నటువంటి జీవుడే ధృతరాష్ట్రుడు. సమ్యక్ జ్ఞానంతో ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి సంజయుడు. అలాగే కర్మలు ఆచరిస్తున్నటువంటి ఈ కర్మక్షేత్రమే కురుక్షేత్రము. అనేక ధర్మాలను లోపల పదిలపరుచుకుంటున్నటువంటి సూక్ష్మ దేహమే ధర్మక్షేత్రము. అవి ఏ ధర్మాలైనప్పటికీ కూడా ఆ ధర్మాలు గనక శాస్త్రసమ్మతమయ్యేటట్లయితే అది నీకు శ్రేయోదాయకము. శాస్త్రానికి విరుద్ధంగా నువ్వు నడిచినట్లయితే నీవు పతనమవుతావు. ఇది మనకు మహర్షులు చెప్పినటువంటి విషయము. సరే, దీనిలో ఈ శ్లోకంలో తర్వాత ఏమంటున్నారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవాచైవ కిం కర్వత సంజయ కిం కర్వత సంజయ. నా వాళ్ళు పాండవులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఈ కురుక్షేత్రంలోనే, ఈ ధర్మక్షేత్రంలోనే, రెండు ఇవే. ఈ కురుక్షేత్రంలోనే, ఈ ధర్మక్షేత్రంలోనే నా వాళ్ళు ఉన్నారు, పాండవులు ఉన్నారు. ఎవరు నా వాళ్ళు? ఎవరు పాండవులు? ఎవరు? నేనెవరు? ఎవరు అడుగుతున్నది? ఎవరు? అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నటువంటి దేహమే నేను అనుకుంటూ ఉన్నటువంటి జీవుడు, అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడు. పూర్తిగా ఈ శరీరము అనేటటువంటి రాష్ట్రాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా వాళ్ళు అంటున్నాడు. ఎవరు నీ వాళ్ళు? నువ్వు అహంకారం అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావనతో ఆ భావాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి వాడివి. నీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు నా వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే దుర్యోధనాదులు అట. ఎవరు వీళ్ళు? దుర్యోధనాదులు. ఈ దుర్యోధనాదులు అంటే ఎవరు అని మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో మనం చూస్తే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అన్నమాట ఒకటి మాట్లాడుతున్నారు. దుర్యోధనుడు అంటే ఎవరో కాదట, దుర్బుద్ధి. ఎవడు వీడు? ధార్తరాష్ట్రస్య. ఎవరు ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు దుర్బుద్ధి. వీడు దుర్యోధనుడు. వీడికి తోడు 99 మంది వీడికి తమ్ముళ్ళు. వీళ్ళందరూ కూడా నిజానికి ఎలాంటి వాళ్ళు అంటే దుష్టబుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు. అలాంటి దుర్బుద్ధితో కూడినటువంటి నా వాళ్ళు. అలాగే పాండవ. పాండవ ఎవరు? పాండవ. పాండు అంటే తెలుపు. తెలుపు అనేటటువంటిది సత్వగుణానికి సంకేతమైనటువంటిది. అర్జునుడు అన్నప్పుడు సత్వగుణ సంపన్నుడు అని, అంటే సత్వగుణము. అంటే పాండవులు అంటే సత్వగుణాలు, సత్వగుణానికి సంబంధమైనటువంటి లక్షణాలు. ఇక్కడ
రజోగుణానికి సంబంధమైనటువంటి లక్షణాలు. కౌరవులు అంటేనే కర్మలలో కూరుకుపోయి, మారేదానిలో కూరుకుపోయి, అహంకారమే ఆధారం చేసుకుని దుర్బుద్ధితో ప్రవర్తించేటటువంటి వాళ్ళు అని. ఇక్కడ సాత్విక గుణంతో ఉండి భగవంతుణ్ణి శరణు వేడి ఆయన సారథ్యంలో నడిచేటటువంటి వాళ్ళు పాండవులు. ఇది సత్వగుణము, ఇది రజోగుణము. ఎక్కడ ఉన్నాయి ఈ గుణాలు? ఈ దేహంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాండవులు ఎక్కడ ఉన్నారు, కౌరవులు ఎక్కడ ఉన్నారు? ఈ దేహంలోనే ఉన్నారు. ఎక్కడ? ఈ గుణాలే నిజానికి. గుణాలు కాక మరి ఏది కూడా లేనే లేదు. ఇప్పుడు అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అంటే, నా వాళ్ళు పాండవులు కలిసి ఏం చేశారు అంటున్నాడు అన్నమాట. శ్లోకంలో కలిసి, వాళ్ళేమో అక్కడ అసలు కథలో అయితే ఎదురెదురుగా ఉన్నారట. కౌరవులందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడందరూ పాండవులు ఉన్నారు. యుద్ధం చేయటానికి వచ్చారు. ఏం చేశారు అన్నదానికి ఏముంది? యుద్ధం చేశారా, ఎలా చేశారు అని అడగాలి. కానీ ఇక్కడ శ్లోకంలో ఏం అడుగుతున్నారంటే అలా అడగటం లేదు ఆయన. ఏమని అడుగుతున్నారు? మామక పాండవాచైవ కిమకుర్వత సంజయ అంటున్నారు. ఏమిటి? వీళ్ళు కలిసి ఏం చేశారు? కలిసి ఏం చేశారండి? కలిసి ఏం చేయటం ఏమిటి? ఎందుకు ఈ విధంగా ఇక్కడ వ్యాస భగవానులు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గుణాలు అనేటటువంటివి కలిసే ఉన్నాయి. అటు మంచి గుణాలు, ఇటు చెడు గుణాలు, ఇవి రెండూ కూడా మనిషిలో కలిసే ఉన్నాయి, కలగాపులగంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి మంచి గుణాలతో ప్రవర్తించటం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి దుర్మార్గపు ఆలోచనలతో, దుష్ట బుద్ధితో, దుర్మార్గంగా దురాలోచనలతో ప్రవర్తించటం అన్నది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు? నా వాళ్ళు పాండవులు కలిసి ఏం చేశారు అని అడుగుతున్నారు. కలిసి ఇప్పుడు ఇక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. కురుక్షేత్రం అంటే ఎక్కడో కాదు, ఇదే కురుక్షేత్రం, ఇదే ధర్మక్షేత్రం. ఇక్కడే కౌరవులు, ఇక్కడే పాండవులు లోపలే ఉన్నారు. ఈ బుద్ధి యొక్క వృత్తులే ఏవైతే ఉన్నాయో అవే కౌరవులు అనబడుతున్నాయి, పాండవులు అనబడుతున్నాయి. వీటి మధ్యలో ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. నిజానికి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని మనం ఇక్కడ చూసినట్లయితే, ఎవరైతే ఆ పరమాత్మ సారథ్యం తీసుకున్నారో, పరమాత్మ ప్రకారంగా యుద్ధం చేశారో వాళ్ళు విజయం సాధిస్తున్నారు. అంతేకాని వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వాళ్ళు పోతూ ఉన్నప్పుడు వాళ్ళు విజయం సాధించటం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, యుద్ధం నిజానికి ఎప్పుడు మొదలైంది అంటే నువ్వు ఈ భూమి మీద పడినప్పుడే మొదలైపోయింది. తల్లి గర్భంలో పడినప్పుడే నిజానికి నువ్వు యుద్ధం చేయటానికి సిద్ధపడ్డావట, భగవంతుడిని వేడుకున్నావట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తండ్రి నేను ఇంకా ఈ దుఃఖం భరించలేను, ఈ మలమూత్రాలతో నిండినటువంటి ఈ తల్లి
నిన్ను ఆరాధిస్తూ ఈ జన్మ నేను సార్థకం చేసుకుంటాను అని ప్రార్థిస్తాడట జీవుడు. ప్రార్థించాడో ప్రార్థించకపోయాడో కానీ మనకు మానవ జన్మ వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే సత్యమేమిటో తెలుసుకొని ఈ దుఃఖం నుండి బయటపడి పరమాత్మతో ఏకమవ్వటం కోసమే. ఇది మాత్రం నిశ్చయం, దీనిలో తిరుగులేం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక పక్క రజోగుణంతో కూడినటువంటి అహంకారం, మరోపక్క సత్వగుణం. ఈ సత్వగుణాన్ని ఎప్పుడూ కూడా ఈ రజోగుణం అన్నది తొక్కివేయటానికే ప్రవర్తిస్తుంది. అనేక సార్లు సాత్విక భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలను రజోగుణము అనేటటువంటిది, దుర్బుద్ధి అనేటటువంటిది, దురాలోచనలు అనేటటువంటి దుర్మార్గపు చేష్టలు, ఇవన్నీ కూడా సత్వగుణాన్ని ఏ విధంగా అణచివేస్తున్నాయో చూడండి. ధర్మాన్ని ఏ విధంగా అణచివేస్తున్నాయో చూడండి. ఎందుకని? లోకమంతా అలాగే ఉంది కాబట్టి నేను అలాగే ఉంటాను. ఇది ఒక సమాధానం మాట్లాడుతుంటారు, కానీ ఇది సరైనటువంటి సమాధానం కాదు. నీవు ఇక్కడ సర్వనాశనం చేసుకుంటున్నావు. నీవు ఇక్కడ సర్వనాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రజోగుణం ఏదైతే ఉందో ఈ రజోగుణము అణుగంటిపోయేలాగా చేసి ఈ అసుర భావాలు, రాక్షస భావాలు ఏవైతే ఉన్నాయో ఆ రాక్షస భావాలు అణుగంటిపోయేలాగా చేసి సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని నీవు పరమాత్మ సారథ్యం తీసుకొని ఆయన చెప్పినట్లుగా నడిచినప్పుడు మాత్రమే ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటావు. అలాగే ఇకపై మళ్ళా ఇలాంటి దుఃఖభూయిష్టమైనటువంటి జన్మ తీసుకోకుండా ఉంటావు అన్నది మనకు శాస్త్రం చెబుతున్నప్పటికీ కూడా మనిషి శాస్త్రం ప్రకారంగా నడవటానికి సిద్ధంగా లేడు. ఈరోజు లోకం ఎలా నడుస్తుందో నేను అలాగే నడుస్తాను అనే మాట మనం వింటూ ఉన్నాం. ఎందుకు అంటున్నారు అంటే లోకమే ఇక్కడ కనపడుతుంది కాబట్టి, ఎలా నడవాలో తెలవదు కాబట్టి. కానీ ఇక్కడ మనకు ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజున శ్రీమద్ భగవద్గీత మన ముందుంది. ఏ బోధ అయితే అర్జునుడికి అంటే సత్వగుణ సంపన్నుడికి ఏ బోధ వినిపించితే విజయుడయ్యాడో, అర్జునుడు విజయుడయ్యాడో ఆ బోధ ఈరోజు మన ముందుంది. ఆ బోధ ఈరోజు మనం అవగాహన చేసుకుని ఆ బోధ ఆచరిస్తూ ఉంటే ఆ పరమాత్మ సారథ్యం అన్నది ప్రతి క్షణము కూడా మనం అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాం. ప్రతి క్షణము కూడా ఆయన నా జీవితానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ కురుక్షేత్ర రణరంగంలో ఆయన నాకు సారథ్యం వహిస్తున్నారు. నేను ఆయన ప్రకారంగా ఇక్కడ వీటన్నిటినీ కూడా నేను వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నాను అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఈ యుద్ధంలో నాకు ఏవైతే దుఃఖాన్ని కలిగిస్తున్నాయో వాటన్నిటినీ కూడా నేను జయిస్తున్నాను. ఏవైతే ఏ రాగద్వేషాలైతే నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో ఆ రాగద్వేషాలను నేను సమూలంగా నాశనం చేస్తున్నాను. ఆ రాగద్వేషాలను నేను జయిస్తున్నాను. అలాగే నా శత్రువులైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను నేను జయించగలుగుతున్నాను. దేని ద్వారా నేను జయించగలుగుతున్నాను అంటే నా తండ్రి సారథ్యం వల్ల నేను జయించగలుగుతున్నాను. నా తండ్రి నాకు ఆ సమర్థత నాకు ఇస్తున్నారు, ఆ శక్తిని నాకు ఇస్తున్నారు.
అలాంటి ఆయుధాలను నా తండ్రి నాకు సమకూర్చి పెట్టారు. ఆ ఆయుధాలతో నా తండ్రి నాకు సమకూర్చి పెట్టినటువంటి నా గాంధీవంతో నా శత్రువులను నేను సంహరించుతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా అనుభవమై తీరుతుంది. అంటే నా తండ్రి సారథ్యం అది ప్రతి క్షణము కూడా నా హృదయంలోనే ఉండి నా తండ్రి నాకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన బోధ ప్రతి క్షణము కూడా నాకు వినపడుతూనే ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ రథం ఎటువైపు నడుస్తున్నప్పటికీ కూడా ప్రతి మలుపులోనూ కూడా నా తండ్రి వాటిలో పడకుండా, ఆ శత్రువుల బారిన పడకుండా, ఆ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాల బారిన నేను పడకుండా ప్రతి క్షణము కూడా ఈ రథాన్ని సరైన రీతిలో మళ్లించుకుంటూ ప్రతి క్షణము కూడా నన్ను కాపాడుతూ నా శత్రువులను జయించటానికి అనువైన రీతిలో నన్ను బలపరుస్తూనే ఉన్నారు. నాకు ఆ శక్తిని ప్రతి క్షణము కూడా ఇస్తూనే ఉన్నారు నా తండ్రి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతుంది. ఇప్పుడు ఇది మొదటి శ్లోకం. మామక పాండవాచైవ కిం కుర్వత సంజయ. ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా కూడా ఈ దుర్బుద్ధి అనేటటువంటిది, ఈ రజోగుణము అనేటటువంటిది, ఈ అసుర భావాలు అనేటటువంటివి దైవీ గుణాలను, దైవీ సంపదను అడుగంటిపోయేలాగా చేస్తున్నాయి, తొక్కి పెట్టేస్తున్నాయి. ఈ మాత్రము కూడా కొద్దిగా కూడా పైకి లేవకుండా తొక్కి పెట్టేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక మాయ కమ్ముకునేలాగా చేసి, మాయలో కూరుకుపోయేలాగా చేసి, ఈ రజోగుణము తాలూకు దుర్బుద్ధి ఏదైతే ఉందో ఈ దుర్యోధనాదులు ఏం చేస్తున్నారు? రాజ్యమేలుతున్నారు. ఇక్కడ అధర్మము రాజ్యమేలుతుంది. ధర్మాన్ని అణచివేసి అధర్మం రాజ్యమేలుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రతి క్షణము కూడా అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము, అసహనము, అశాంతి. ఇప్పుడే కాదు, మరలా జన్మలకు కూడా ఇదే కారణమవుతుంది. లేదు, ఈ రోజున ఏదైనా సరే సత్వగుణాలని పెంపొందించుకొని పరమాత్మ సారథ్యంలో ఈ అధర్మానికి కారణమైనటువంటి ఆ రజోగుణాన్ని పూర్తిగా అణచిపెట్టాలి. యుద్ధం చేయాలి, నా శత్రువులతో నేను యుద్ధం చేయాలి. ఇదంతా ఆలోచించుకొని యుద్ధభూమికి రావటం జరిగింది. యుద్ధభూమికి వచ్చిన తర్వాత ఆలోచించటం కాదు ఇది. ఇదంతా ముందే జరిగిపోయింది. అనేక జన్మలు గడిచిపోయినాయి. ఎంతో దుఃఖం అనుభవించావు. అజ్ఞాతవాసాలు అయిపోయినాయి, అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. తల్లి గర్భమే నిజానికి గొప్ప అజ్ఞాతవాసం. నిజానికి ఎవరి కంట పడకుండా ఉన్నావు. ఆ ఉమ్మనీరులో పడి మలమూత్రాలు, నువ్వు విసర్జించిన మలమూత్రాల్లోనే నువ్వు కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు బయటపడతాను దేవుడా, ఎప్పుడు బయటపడతాను దేవుడా అనుకుంటూ నేను యుద్ధం చేస్తాను తండ్రి చేసి, ఇంకా మరలా ఇలాంటి దుఃఖం లేకుండా నేను చేసుకుంటాను, నీతో ఏకమవుతాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేశావు. యుద్ధభూమికి వచ్చావు, నువ్వు యుద్ధభూమికి వచ్చావు. ఇదంతా కూడా తెలుసుకుని వచ్చావు. ఇలా నేను ఉండాలి, నా తండ్రి సారథ్యంలో ఆయన ప్రకారంగా యుద్ధం చేసి నేను విజయుడు నవ్వాలి అని యుద్ధభూమికి నువ్వు వచ్చావు. తర్వాత శ్లోకం. దృష్ట్వాతు పాండవానీకం ఫ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
దృష్ట్వా తు పాండవానీకం వ్యోఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజైనటువంటి దుర్యోధనుడు మోహరించి ఉన్నటువంటి ఆ సేనలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడట. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా చెప్తున్నాడట. దుర్యోధనుడు, ఇక్కడ ఈ దుర్యోధన అన్న మాట మొదటిసారిగా మాట్లాడుతున్నారు. దుర్యోధన అన్న మాటకు అర్థం ఏమిటి? దుర్యోధన అనేటటువంటి ఈ అనేటటువంటి మాటలు నిజానికి ఈ కౌరవుల్లో చాలామందికి ఉన్నాయి. దుర్ముఖి అని, దుర్మధ అని, దుర్దర్శ అని, ఇలాగా దుర్ అనేటటువంటి మాటలు ఈ కౌరవుల్లో చాలామందికి ఉన్నాయి. అనేటటువంటి మాట మనం చెడు అనేటటువంటి దానికి మనం ఉపయోగిస్తాం ఎప్పుడు కూడా. చూడండి, దురాలోచన, దుర్మార్గము, దురుద్దేశము, దుర్మార్గము, ఇవన్నీ కూడా అనేటటువంటి మాట దేనికి వాడతాము? చెడు అనేటటువంటి పదాన్ని దృష్టిలో పెట్టుకుని వాడతాము. సరైనటువంటి మార్గంలో నడవనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దుర్మార్గుడు అంటాం. సరైనటువంటి ఆలోచనలు లేకుండా వాడి ప్రకారంగా వాడు పోతూ ఉన్నప్పుడు, సమాజానికి చేటు చేసే విధంగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దురాలోచన పరుడు అని మాట్లాడుతూ ఉంటాం. అలాగే వాడి గుణాలు బాగాలేదు అన్నప్పుడు దుర్గుణాలతో ఉన్నాడు అని అంటాం. దుర్గుణాలు, దురాలోచనలు, దుష్టులు, దుర్మార్గులు, దురాలోచన పరులు, ఇవన్నీ కూడా అనేటటువంటి పదం మనం చెడు అనేటటువంటి దానికి వాడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఎలాంటి వాడు? మనకి 23వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నారు ఏమని? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అని. దుర్బుద్ధితో కూడినటువంటి వాడే ఈ దుర్యోధనుడు అని. మళ్ళీ మనం దాని గురించి ఆలోచన చేయవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ఆలోచించితే, అనేటటువంటి మాటకు ఇంకొక అర్థం కూడా ఉంది. ఏ అర్థం ఉంది అంటే కష్టము. అనేటటువంటి మాటకు చెడు అనేటటువంటి అర్థం ఉంది. అనేటటువంటి మాటకు చెడు అనే అర్థము ఉంది, కష్టము అనేటటువంటి అర్థం కూడా ఉంది. కష్టమట. సరే, దుర్యోధన అన్నప్పుడు చెడు అనుకున్నప్పుడు వీడు చెడ్డవాడు, మంచివాడు కాదు, వీడు దుర్బుద్ధితో కూడినవాడు, దురాలోచనలతో కూడినవాడు, దుర్నడతతో కూడినటువంటి వాడు, దుర్మార్గుడు, దుష్టుడు, దుర్గుణాలతో కూడినటువంటి వాడు దుర్యోధనుడు. వీడే కాదు, వీడు వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే ఈ కౌరవులు అని మనం అనుకోవచ్చు. అయితే ఇంకొక పదం, ఇంకొక అర్థం ఏమిటి ఇక్కడ అంటే కష్టము అన్నమాట. దీన్ని కూడా మనం ఆలోచించి చూసినట్లయితే దుర్యోధన, యోధన అంటే ఏమిటి? యోధుడు, యుద్ధం చేసేవాడు. అంటే ఏంటి? కష్టము. అంటే ఏది కష్టము? యోధన. దుర్యోధన అంటే యుద్ధము చేయటము. యుద్ధం చేయటం అనేటటువంటిది ఎవడికి కష్టమో వాడు దుర్యోధనుడు. అర్థం చేసుకోండి. యుద్ధం చేయటము అనేటటువంటిది ఎవడికి కష్టమో వాడు దుర్యోధనుడు. ఎవరితో యుద్ధం చేయాలి? శత్రువులతో యుద్ధం చేయాలి. ఎవరు ఆ శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటటువంటి శత్రువులతో యుద్ధం చేయటం అన్నది ఎవడికి కష్టమో వాడు దుర్యోధనుడు. ఎవరైతే ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహాలనేటటువంటి శత్రువులను సంహరించలేకపోతున్నారో, జయించలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనులే.
దుశ్శాసనుడు, వీడు తమ్ముడు, వీడొకడు. వీడెవడు? వీడికి కష్టమేనట. ఏది కష్టమట? శాసనం ప్రకారంగా వెళ్ళటం, శాస్త్రం ప్రకారంగా వెళ్ళటం వీడికి కష్టం. అంటే వీడు శాస్త్రాన్ని ఆచరించడు అంతే. శాస్త్రం అంటే మాకొద్దు, మాకు తెలుసు అంతే, మేమంతా మంచిగానే చేస్తాం, మేము మంచిగా ఉంటున్నాం, అందరితో మంచిగా ఉంటున్నాం, దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, మాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, మేము బాగున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, ఏదన్నా పోతే నీ పరిస్థితి ఏమిటి అబ్బాయి? అప్పుడేం చేస్తావు? అందుకే శాస్త్రం పట్టుకో. శాస్త్రం ప్రకారం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు మంచివాడివే, బుద్ధిమంతుడివే. శాస్త్రం అన్నది ఒకటి ఉంది, మనకు పెద్దలు ఇచ్చారు కదా, శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రం ప్రకారంగా వెళ్ళు. నువ్వు చేసేది మంచో కాదో దేన్ని బట్టి నువ్వు చెబుతావు? అసలు ఏదైనా ఒక ప్రామాణికత ఉండాలి కదా. ఇది మంచి, ఇది చెడు అన్నప్పుడు దేన్ని బట్టి నువ్వు మంచి అంటున్నావు, దేన్ని బట్టి నువ్వు చెడు అంటున్నావు, ఏదో ఒక ప్రామాణికత నీకు ఇక్కడ ఉండాలి కదా. అలాగే నేను మంచిగానే ఉన్నాను అంటే దానిలో అర్థం ఏమిటి? శాస్త్ర సమ్మతంగా నువ్వు ఉంటే, శాస్త్ర సమ్మతమైనటువంటి పనులు నువ్వు చేస్తూ ఉంటే నువ్వు మంచిగా ఉన్నట్లు, నువ్వు బుద్ధిమంతుడివే, సన్మార్గంలో నడుస్తున్నవాడివే. కానీ నువ్వు అనుకున్నట్లుగా నీ ఇష్టం వచ్చినట్లు నడిస్తే నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ దానికి ప్రామాణికత అనేది లేనప్పుడు దానిలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఎన్నో అవకతవకలు ఉంటాయి. ప్రతి చిన్న విషయము కూడా నీకు శాస్త్రం చెబుతుంది. ఏదో నువ్వు మంచిగా ఉన్నాను, అలాగే నేనేదో దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను అని ఈ రెండు విషయాల్లోనూ నువ్వు మంచివాడిని అనుకుంటే కాదు. శాస్త్రం ప్రతి విషయము చెప్తుంది. నీ ఆలోచనలు ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి, నీ చేతలు ఎలా ఉండాలి, ప్రతి దాన్ని కూడా శాస్త్రం చెప్తుంది. అది ప్రామాణికత అంటే. ఈ దుశ్శాసనుడు ఎవరు? ఇప్పుడు వీడికి కష్టం, శాస్త్రాన్ని ఆచరించటం అనేది కష్టం. కాబట్టి శాస్త్రం ప్రకారంగా వీడు వెళ్ళడంతే. దుర్బుద్ధితో కూడినటువంటి దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో వాడికి వీడు తమ్ముడులు అంటాడు, వాడిని అంటుకుని పెట్టుకునే ఉంటాడు అన్నమాట. దుర్బుద్ధితో కలిసే ఉంది ఇదంతా కూడా. కాబట్టి ఆ దుర్బుద్ధి ఏది చెబితే అది చెయ్యటమే. అంటే దుర్బుద్ధితో ఉన్నటువంటి వాడి దృష్టికి ఏది తోస్తే అది చెయ్యటమే ఈ దుశ్శాసనం. అలాగే వాడికి కొంతమంది ప్రియమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాడిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, దుర్బుద్ధిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, ఇంకా దుర్మార్గపు పనులు చేయటానికి ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, దురాలోచనలు పెంచేటటువంటి వాళ్ళు, అలాంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు, శకునం చెప్పే విధంగా చెప్పేటటువంటి వాళ్ళు, అవి వినటమే వీడికి వినసొంపుగా ఉంటుంది. ఇది కర్ణం. ఈ చెవులు ఎప్పుడు కూడా చెవి కోసుకుంటాడు అంటారు చూడండి, ఇదిగో ఆ చెవి కోసుకోవటమే. వీడి దుర్బుద్ధిని పెంచి వీడికి ప్రియమైనటువంటి మాటలు చెబుతూ వీడు దుర్మార్గపు పనులు చేయటానికి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఒక వ్యక్తికి ఆ దుర్బుద్ధి ఉన్నట్లయితే, వాడు దుర్యోధనుడు అయితే, అంటే వాడి శత్రువులు ఎవరో వాడు గుర్తించకుండా ఆ శత్రువులను సంహరించటానికి ప్రయత్నం చేయకుండా వాడు తన దుర్బుద్ధితోనే, దుష్ట బుద్ధితోనే ఉన్నప్పుడు వాడికి తోడు ఇవన్నీ కూడా చేరతాయి. అక్కడ శాస్త్రం అన్నది ఉండదు, చెప్పుడు మాటలన్నవే ఉంటాయి. అవే వింటూ ఉంటాడు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతాడు? సర్వనాశనం అవుతాడు, సర్వనాశనం అవుతాడు.
అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఈ విధంగా దుర్బుద్ధితో, దురాలోచనలతో, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, ఇతరులకు బాధ కలిగిస్తూ, ఇతరుల శాంతికి భంగం కలిగిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్యోధనులే. వాళ్ళందరూ కూడా మామక, నా వాళ్ళే. ఎవరు? అజ్ఞానంలో కూరుకుపోయి అహంకారంతో ఉన్నటువంటి జీవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కౌరవులే. ఎవరైతే శాస్త్రాన్ని తెలుసుకోకుండా శాస్త్రం మాకు సమ్మతం కాదు అంటూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు, దుర్బుద్ధికి కొమ్ము కాస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా దుశ్శాసనులే. ఎవరైతే దుర్బుద్ధి పెరగటానికి, దుర్మార్గపు ఆలోచనలు పెరగటానికి, దురుద్దేశంతో ప్రవర్తించటానికి, అలాంటి పనులు చేయటానికి ఇంకా దాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శకునులే. వాటిని ఎగదోస్తూ నీకెందుకు, నేను ఉన్నాను అని ఆ అహంకారాన్ని ఇంకా పెంచుతూ ఉండేటటువంటి వాళ్ళు, అదిగో ఆ కర్ణుడు లాంటి వాళ్ళే. ఈ మాటలు వింటూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఎక్కడో బయట లేరు, నీ లోపలే ఉన్నారు. ఈ బుద్ధులన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, దృష్ట్వాతు పాండవానీకం షోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఎదురుగా ఎవరెవరు ఉన్నారో, ఎవరితో యుద్ధం చేయాలో చూస్తున్నాడు. ముందు దుర్బుద్ధే చూస్తుంది. ఎక్కడన్నా సద్బుద్ధి బయటకు వస్తుందేమో, మంచి ఆలోచనలు బయటకు వస్తాయేమో, మంచి పనులు కనుక చేయాలని అనుకుంటారేమో అని నెమ్మదిగా అలాంటి ఆలోచనల్ని ఎలా అణగదొక్కేసేయాలా అని దుర్బుద్ధే ముందు గమనిస్తూ ఉంటుందట. దుర్మార్గానికి బలం ఎక్కువ కదా, చాలా బలం ఎక్కువ. కౌరవుల బలం ఎంతో తెలుసా? 11 అక్షౌహిణులట. వీళ్ళ బలం ఎంత? కేవలము 7 అక్షౌహిణులు అన్నమాట. వాళ్ళ బలం అంత గొప్పదన్నమాట. దుర్మార్గపు ఆలోచనలు అనేటటువంటివి అంత ఎక్కువగా ఉంటాయి. మనం కూడా దైవాసుర సంపద్ విభాగ యోగంలో మనం చూసినట్లయితే దైవీ సంపద అంతా కలిసి 26 లక్షణాలు ఇచ్చారు. అదే అసుర భావాలు, రాక్షస భావాలు చూసినట్లయితే 50 పైన ఉన్నాయన్నమాట. ప్రతి మనిషిలోనూ కూడా ఉన్నాయి ఈ రెండు కూడాను. దీన్ని ముందు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుని వీటి నుంచి బయటపడాలి. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంటి? దుర్యోధనుడు ఎదురుగా ఉన్నటువంటి పాండవులందరినీ కూడా గమనిస్తున్నాడు. గమనించేసి ఎవరికి చెప్తున్నాడు? తనకు విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. ఏ విద్య నేర్పాడు ఈ ద్రోణాచార్యుడు ఈయనకి అంటే అన్నీ కూడా బాహ్యమైనటువంటి విద్యలే, మోక్షానికి పనికొచ్చే విద్య కాదు, జన్మ సఫలం చేసుకోవటానికి కావలసినటువంటి విద్య కాదు, జన్మ సఫలం చేసుకోవటానికి కావలసిన విద్య కాదు, మోక్షానికి కావలసినటువంటి ధర్మాలు, మోక్ష ధర్మాలు కాదు ద్రోణాచార్యుడు నేర్పినటువంటిది. విలువిద్య, ఎదట వాళ్ళని చంపటానికి ఉపయోగపడేటటువంటి విద్య, తన్ను తాను కాపాడుకోవటానికి ఉపయోగపడే విద్య. ఎదట ఉన్నది ఎవరు? పాండవులు.
సత్వగుణ సంపన్నులు, ధర్మవర్తనులు. ధర్మము, తేజస్సు, దైవబలం, సహనం ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఈ గుణాలను చంపటానికి కావలసినటువంటి విద్యలు, ఈ విద్యలు నేర్పినటువంటి ద్రోణాచార్యుడు. ఈ విద్యలన్నీ కూడా నేర్పారు. అలాంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఇదిగో వీళ్ళందరూ కూడా పాండవ సేనలో వీళ్ళందరూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అలాగే మన సేనలో చూసుకున్నట్లయితే మన సేన కూడా గొప్పదే, వాళ్ళకన్నా కూడా గొప్పదే. కాబట్టి వాళ్ళని జయించటం అన్నది మనకు తేలికే, ఆ పాండవుల్ని జయించటం అన్నది మనకు తేలికే. మనం చాలామంది ఎక్కువగానే ఉన్నాం కాబట్టి అని మొత్తం అందరి గురించి ఆ విధంగా చెప్పి ఏమంటున్నాడు? మీరందరూ కూడా భీష్ముడిని రక్షిస్తూ ఉండండి. భీష్మించుకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు రక్షిస్తూ ఉండండి. ఆ అహంకారం, నేను దేహము అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తూ ఉండండి. ఆ అహంకారాన్ని రక్షిస్తూ ఉంటే మనమందరము కూడా శ్రేయస్సుతో ఉంటాము. ఎవరందరూ శ్రేయస్సుతో ఉండేది? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళందరూ కూడా శ్రేయస్సుతో ఉంటారట. వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారట. దుర్బుద్ధి, దుర్మార్గము, దురాలోచనలు, దుస్సాంగత్యము ఇవన్నీ కూడా క్షేమంగా ఉంటాయట. దేన్ని రక్షిస్తే? భీష్మించుకున్నటువంటి అహంకారాన్ని కాపాడుకుంటూ ఉన్నప్పుడు మీరందరూ కూడా కాపాడుతూ ఉండండి భీష్ముడిని అని చెప్తున్నాడు. కథ గురించి వదిలేసేయండి, మన కథ ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్నది ఇదే కదా. ఈ భీష్ముడిని, ఈ భీష్మించుకున్నటువంటి అహంకారాన్ని, దీంతోపాటు మద మాత్సర్యాలని పెంచుకుంటూ కాపాడుకుంటూ దీన్ని రక్షించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా కూడా ఇక్కడ చేసుకుంటూ ఎందుకు రక్షిస్తున్నాము? ఆ సత్వగుణాన్ని అణచివేయటానికి, ధర్మాన్ని అణచివేయటానికి, ఆ దైవశక్తిని అణచివేయటానికి, ఆ సహనాన్ని అణచివేయటానికి, అసూయ లేనటువంటి ఆ గుణాన్ని అణచివేయటానికి. ఇదే జరుగుతుంది కదా. అదే చెప్తున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఈ విధంగా చెప్పగానే ఏమైందట? ఒక్కసారిగా ఎప్పుడైతే భీష్ముడిని రక్షించండి అని చెప్పాడో, భీష్మాచార్యుల వారు తన శంఖం తీసి మొత్తం దద్దరిల్లిపోయేలాగా అక్కడ గర్జన చేశారట, సింహ గర్జన శంఖంతో. అది విని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పాండవులు చేశారు, కౌరవులు చేసుకున్నారు. మొత్తానికి ఆ శంఖ వినాదాలతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయినాయట మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ పాండవులు ఏం చేస్తున్నారు? పాండు అంటేనే తెలుపు కాబట్టి అర్జునుడు సత్వగుణ సంపన్నం. ఈ సత్వగుణము దేని ప్రకారంగా యుద్ధం చేయటానికి సిద్ధపడింది? సత్వగుణము ఎవరి ప్రకారంగా, ఎవరి సారథ్యంలో యుద్ధం చేయటానికి సిద్ధపడింది? పరమాత్మ యొక్క సారథ్యంలో యుద్ధం చేయటానికి సిద్ధపడింది. తమ స్వరాజ్యం పొందటం కోసం, తమ స్వస్థితి ఏదైతే ఉందో, తమ స్వరూపం యొక్క స్వస్థితి ఏదైతే ఉందో, స్వస్థత ఏదైతే ఉందో అది పొందటం కోసం
దాన్ని అపహరించినటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను సంహరించటం కోసం పరమాత్మ యొక్క సారథ్యంలో వీళ్ళందరూ కూడా యుద్ధం చేయటానికి సిద్ధమై ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపల భీష్మ పితామహుడు శంఖం పూరించితే భూమి ఆకాశాలు ఒక్కసారిగా దద్దరిల్లినాయట. అందరూ అటువైపు ఇటువైపు కూడా శంఖాలు పూరించారు. సరే, వీళ్ళందరినీ చూసి అర్జునుడు ఏమంటున్నాడు? సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఈ ఇరు సేనల మధ్యన నా రథాన్ని నిలుపు. అవతల కౌరవులు ఉన్నారు, యువతల పాండవులు ఉన్నారు. ఈ మధ్యలో నా రథాన్ని నిలుపు అని ఇక్కడ కోరుకుంటున్నాడు. బాగానే ఉంది. రథాన్ని ఇక్కడ నిలిపిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడట? నేను నాతో యుద్ధం చేయటానికి, సత్వగుణమైనటువంటి నాతో యుద్ధం చేయటానికి ఎవరు ఇక్కడ సిద్ధపడి వచ్చారో వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. దుర్యోధనుడికి దాస్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ. ఆ ధృతరాష్ట్రుడికి కొడుకు ఎవరు? దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడికి ప్రియాన్ని కలిగించటానికి వచ్చి, దుర్యోధనుడికి ప్రియాన్ని కలిగించటానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను. అంతే కదా మరి. దుర్యోధనుడికి ప్రియాన్ని కలిగించటానికి, వాడిని సంతృప్తిపరచటానికి, వాడి తరపున యుద్ధం చేయటానికి ఎవరితో? పాండవులతో యుద్ధం చేయటానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను చూడాలని అనుకుంటున్నాను. కాబట్టి రథాన్ని మధ్యలో అలాగే స్థిమితంగా నిలబెడితే నేను చూస్తాను. ఇక్కడ మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాలి. ఈ చూడటము అనేటటువంటిది ఇందాకొచ్చి దుర్యోధనుడు చూశాడు, ఇప్పుడు వచ్చి అర్జునుడు చూస్తున్నాడు. మనం యుద్ధం చేయాలి. ఇప్పటిక యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు మనము చూడాలి. సరైన చూపు మనకి ఉండాలి. ఆ చూపు లేనప్పుడు మనం యుద్ధం చేయలేం. ఎవరు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నారో వాళ్లను మనం సంహరించి తీరాలి. ఎవరు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరు మనకు జన్మలకు కారణమవుతున్నారో మనం తెలుసుకోకుండా, వాళ్ళను గమనించకుండా ఇక్కడ ఎవరితో యుద్ధం చేస్తావు? నువ్వు యుద్ధమే చేయనప్పుడు నీవు విజయం ఎలా పొందుతావు? విజయం పొందనప్పుడు ఈ జన్మ ఏ విధంగా నీవు సార్థకం చేసుకుంటావు? యుద్ధం చేయనప్పుడు ఈ దుఃఖం నుండి నువ్వు ఎలా బయటపడతావు? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు నీవు చూసి తీరాలి. ఎవరైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఏవైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏవైతే ఏ గుణాలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ ఆలోచనలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ సంస్కారాలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ అలవాట్లయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ రాగద్వేషాలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ కర్మలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో చూడు. పరమాత్మ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నారు ఈ అధ్యాయంలో.
పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. నీ ముందు నీతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని చూడు. ఎవరితోనైతే నువ్వు యుద్ధం చేయాలో వాళ్ళందరినీ ఒక్కసారి చూడు. నేను రథాన్ని ఇప్పుడు నీవు చూడటానికి అనువుగా ఉంచాను. నేను రథమేదో కాదు, ఇదే అనువైనటువంటి ఈ రథము నీకు ఇవ్వబడింది. మానవ దేహము అనేటటువంటి అనువైనటువంటి రథము నీకు ఇవ్వబడింది. నీవు పశువుగానో పక్షిగానో క్రిమిగానో కీటకంగానో నువ్వు పుట్టినట్లయితే, ఆయా దేహాల్లో నువ్వు ఉన్నట్లయితే, ఆయా రథాల్లో నువ్వు ఉన్నట్లయితే ఇది నీకు సాధ్యం కాదు. అలా చూడటం అన్నది నీకు సాధ్యం కాదు. ఆ దుఃఖం అనుభవించటం తప్ప నీవు మరి ఏది కూడా నువ్వు ఆయా దేహాల్లో ఏం చేయలేవు. కానీ ఇది అనువైనటువంటి దేహం. ఇది అనువైనటువంటి ఈ రథము నుండి నీవు గమనించు. ఈ రథంలో ఉండి నీవు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావో గమనించు. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చూడు, ఏ ఆలోచనలు అయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ భావాలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ అలవాట్లయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ వాసనలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ అలవాట్లయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏ ఆచారాలైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో చూడు, గమనించు. వాటిని జయించినప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటపడగలుగుతావు. చూడు, వాటన్నిటికీ కారణమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనేటటువంటి శత్రువులను చూడు. ఆ అరిషడ్ వర్గానికి కూడా కారణమైనటువంటి రాగద్వేషాలను చూడు. యుద్ధం చెయ్యి, వాటితో యుద్ధం చెయ్యి. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చూడు, వాటిని చూడు, తేరిపార చూడు. ఆ విధంగా నువ్వు చూడటం మొదలు పెడితే నిజానికి నీ చూపే చాలు వాటిలో కొన్ని మాడి మస్సైపోతాయి. నువ్వు చూడకపోవటం వల్ల, నువ్వు గమనించకపోవటం వల్లనే నిన్ను దుఃఖపరుస్తున్నటువంటివి కొన్ని బ్రతికి బట్ట కొడుతూ ఉన్నాయి. నువ్వు ఒక్కసారి కళ్ళు విప్పి వాటి వంక చూస్తే, నువ్వు గమనిస్తే చాలు, నీ గమనికే చాలు, నీ చూపే చాలు, వాటిలో కొన్ని మాడి మస్సైపోతాయి. కనుక చూడు. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చూడు అంటున్నాడు పరమాత్మ. చూడండి, చూడండి, ఏవి మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో చూడండి. వాటిలో కొన్ని పోగొట్టుకోవటానికి కేవలం మీ చూపే సరిపోతుంది. అలా చూడండి, అలా గమనించండి, ఆ గమనికతో ఉండండి, ఆ గమనికగా ఉండండి. ఈ దుఃఖం నుండి బయటపడండి. అలా మీరు ఈ దుఃఖం నుండి బయటపడాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో